హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లోన్ విత్ నందు. దిస్ ఇస్ నందు. ఈ వీడియోలో బీకామ్ తర్వాత ఏం చేయాలి, హైర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలా లేకపోతే ఏమైనా జాబ్ చూసుకోవాలా అనే దాని మీద ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అలాగే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చాలామంది 10th క్లాస్ అయిపోతుంది, ఇంటర్మీడియట్లో సిఈసీ ఆర్ ఏం తీసుకున్నా బీకామ్ ట్రేడ్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. ఫస్ట్ ఇయర్ ఎలాగో అయిపోతుంది, డిగ్రీలో సెకండ్ ఇయర్ అయిపోతుంది, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఒక కన్ఫ్యూజన్, పెద్ద క్వశ్చన్ మార్క్ మొదలవుతుంది. ఏం చేయాలి, బీకామ్ అయిపోతుంది, నెక్స్ట్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనం ఎక్కడ ఏ ఎగ్జామ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం అనే దాని మీద చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో కొన్ని డౌట్స్ అన్నా సరే నేను క్లారిటీ ఇవ్వగలను అనేసి అనుకుంటున్నాను. ఓకే, చలో వీడియో స్టార్ట్ చేస్తే, బీకామ్ అయిపోతుంది లేదా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్పెషలైజేషన్ ఏదైనా సరే ఆ తర్వాత కంప్లీట్ చేసిన వాళ్ళ తర్వాత చాలామంది హైర్ ఎడ్యుకేషన్ అయితే చూసుకుంటారు. అందులో ఎంబీఏ, ఎంకామ్, చార్టెడ్ అకౌంటెంట్ చేయొచ్చు, ఎంఏ చేయొచ్చు, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేయొచ్చు. ఇందులో మళ్ళీ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఇవి దీనికి రిలేటెడ్ కాకపోయినా ఈ ఎంఏ కోర్స్ చేయడానికి అయితే మీరు ఎలిజిబులే బీకామ్ చేసిన వాళ్ళు. కానీ ఎంఎస్సీ చేయడానికి అయితే మీరు ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే ఎంఎస్సీ చేయాలంటే మీరు బీఎస్సీ చేసి ఉండాలి. సో ఇక్కడ ఎంబీఏ కానీ, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మాస్టర్స్ ఇన్ కామర్స్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కానీ, ఇవి ఏవైనా సరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఇక్కడ వచ్చేసరికి పీజీ సెట్ రాస్తే ఎంఏ కూడా మీరు పీజీ సెట్ రాయాల్సి ఉంటుంది. అది ఏపీ అయితే ఏపీ, తెలంగాణ పీపుల్ అయితే టీఎస్ పీజీ సెట్ రాసుకోవాలి. ఇక్కడ ఎవరైతే బీకామ్ తర్వాత ఇంకా మేము స్కిల్స్ అప్గ్రేడ్ అనుకుంటున్నారో వాళ్ళు ఎంబీఏ, ఎంకామ్కి చూస్ చేసుకుంటారు. ఎంబీఏ అనేది ప్రొఫెషనల్ కోర్స్, ఎంకామ్ అనేది ఈ బీకామ్కి ఎక్స్టెన్షన్ కోర్స్ అనమాట. బీకామ్ చదివిన వాళ్ళు ఎంబీఏకి ఎలిజిబుల్, అలాగే బీఎస్సీ చదివిన వాళ్ళు, బీఏ చదివిన వాళ్ళు కూడా ఈ ఎంబీఏకి ఎలిజిబుల్. ఎవరైతే ఐసెట్ ఎగ్జామ్ రాస్తారో దాంట్లో మంచి ర్యాంక్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి ఎంబీఏలో సీట్ వస్తుంది. ఈ ఎంకామ్ అయితే ఎవరైతే బీకామ్ చేసి ఉన్నారో నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ అకౌంటింగ్లో కానీ, మార్కెటింగ్లో కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ ఎంకామ్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ పిఎస్సీస్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ బ్యాంకింగ్. ఈ సెక్టార్స్లో అయితే మీకు కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. స్టేట్ పిఎస్సీస్లో పడే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి కావాల్సింది జస్ట్ ఒక బ్యాచిలర్స్ డిగ్రీ, అది బీకామ్ అవనివ్వండి, బీఏ అవనివ్వండి, బీఎస్సీ అవనివ్వండి, 21 years ఎలిజిబిలిటీ అండ్ ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే ఈ సివిల్ సర్వీసెస్ అనేది అయితే రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సీజీఎల్, క్లర్క్, అలాగే ఇంకా చాలా పోస్టులు అయితే పడతాయి. దాంట్లో కూడా మీరు బీకామ్ డిగ్రీ ఎలిజిబుల్తో రాయొచ్చు. బీకామ్ డిగ్రీ అని కాదు, అదొక బ్యాచిలర్స్ డిగ్రీతో రాయొచ్చు. సో బీకామ్ చేశారు, ఒక డిగ్రీ కంప్లీట్ చేశారు కాబట్టి మీరు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ వచ్చి బ్యాంకింగ్లో క్లర్క్ అయితే మినిమం 10th క్లాస్ ఇస్తూ ఉంటాడు ఒక్కోసారి, కానీ మ్యాక్సిమం ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ అని ఉంటుంది, దానికి మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీ అనేది అయితే పక్కా కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ ఆప్షన్స్ అయితే మీరు బీకామ్ తర్వాత చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే, ఈ ఎంబీఏ హైర్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఇక్కడతో ఆగిపోవడమేనా, నెక్స్ట్ ఏమైనా ఉంటుందని అంటే నెక్స్ట్ ఉంటుంది పిహెచ్డి ఉంటుంది, డాక్టర్ ఇన్ ఫిలాసఫీ. అది ఎంబీఏ తర్వాత, ఎంకామ్ తర్వాత, ఎంఏ తర్వాత కూడా చేయొచ్చు. దానికోసం నేను ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. దానికోసం మనం ఆర్సెట్ రాయాలా లేకపోతే యూజీసీ నెట్ రాయాలా అనే దాని మీద కూడా నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను దానికోసం. ఈ వీడియోలో మాత్రం బీకామ్ తర్వాత ఏంటి, ప్రైవేట్ సెక్టర్లో ఏమైనా జాబ్స్ ఉంటాయా, బ్యాంకింగ్ సెక్టర్లో మనం ఏమేమి జాబ్కి ఎలిజిబుల్ ఉంటాం, నెక్స్ట్ ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సీ. అలాగే కాకుండా ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, బిజినెస్. ఈ సెక్టర్స్తో పాటు ఇది కూడా ఒక కెరీర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ని ఏం తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. నార్థన్ స్టేట్స్లో ఎవరైతే బీకామ్ చేసి ఉంటారో వాళ్ళ దగ్గర ఒక 10 lakhs ఉంటే దే ఇమీడియట్లీ స్టార్ట్ ఎ బిజినెస్. ఎందుకంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే ఈ బీకామ్లో ఎలా అసలు ట్రేడ్ అంటే ఏంటి, సెల్లింగ్ అంటే ఏంటి, బయింగ్ అంటే ఏంటి, మనం ప్రాఫిట్స్ని ఎలా గెయిన్ చేయాలి అనే దాన్ని నేర్చుకొని ఈజీగా ఓ బిజినెస్ అనేది అయితే స్టార్ట్ చేస్తారు. దీన్నే మనం ఇంకొక వర్డ్లో చెప్పాలంటే ఎంటర్ప్రెన్యూర్. దాన్ని ఎంటర్ప్రెన్యూర్ అంటాం. మనం అర్థమయ్యే భాషలో చెప్పుకున్నా కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాం. బీకామ్ తర్వాత ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది కూడా ఒక ఆప్షనే. దీన్ని చాలామంది చూస్ చేసుకోరు, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ క్యాపిటల్
అలాగే ధైర్యం ఉండదు. అంటే ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని నవ్వుతారు. లేకపోతే మీ బీకామ్ చదివాను లేదా డిగ్రీ చదివాను, నేను ఇలా ఒక చిన్న షాప్ పెట్టడం ఏంటి లేదా బిజినెస్ పెట్టడం ఏంటి అని ఉంటుంది. అలానే ఏమీ అనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు చాలామంది. ఎంబీఏ కంప్లీట్ చేసి లేదా ఎంకామ్ కంప్లీట్ చేసి ఎంఏ కంప్లీట్ చేసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్టార్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఒక బెస్ట్ కెరీర్ ఆప్షన్ చెప్పగలను ఆఫ్టర్ బీకామ్ కానీ ఆఫ్టర్ ఎంబీఏ కానీ. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సివిల్ సర్వీసెస్కి సపరేట్గా సిలబస్ ఉంటుంది. దీనికి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. దీని మెథడ్ ఆఫ్ అప్రోచ్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సీజీఎల్ కానీ క్లర్క్ కానీ ఎస్ఎస్సికి సంబంధించి మ్యాక్సిమం ఎగ్జామ్స్లో రీజనింగ్, అర్థమెటిక్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ ఈ నాలుగిట్లతోనే ఈ మొత్తం అన్నీ లింక్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంకింగ్లో కూడా మీకు తెలిసింది ఏంటంటే రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, కొన్ని ఎగ్జామ్స్లో మెయిన్స్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనం బీకామ్ అయ్యే టైంలోనే అంటే మనం ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ ఇది కాకుండా కరెంట్ అఫైర్స్ ఈ నాలుగిటి మీద ఫోకస్ చేసుకుంటే మీరు బీకామ్ అయిపోయిన తర్వాత మీకు బీకామ్ ఎలిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ మీరు ఈ ఎగ్జామ్స్కి అటెంప్ట్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉంటారు. దీని వే ఆఫ్ అప్రోచ్ మొత్తం డిఫరెంట్. దీనికోసం ఒక డిఫరెంట్ వీడియోస్ అయితే ఉంటాయి యూట్యూబ్లో అవైలబుల్గా. ఎందుకంటే ఇది కొంచెం లెంతీ ఎగ్జామ్ లాంటిది, అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే బీకామ్ అనేది మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎలిజిబిలిటీ డిగ్రీ లాంటిది. జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ అని అనకూడదు, కానీ ఇటువంటి ఎగ్జామ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ కానీ రాయడానికి అదొక ఎలిజిబిలిటీ పేపర్. మీకు ఇక్కడ ఉపయోగపడేది ఏంటంటే ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్. ఈ ఎస్ఎస్సీ కానీ బ్యాంకింగ్ కానీ రాసేటప్పుడు బీకామ్ చదివాను నేను బీకామ్లో ఉన్న అడుగుతారా అంటే అడగరు. ఈ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సింది ఏంటి? ఇంగ్లీష్ కావాలి, అర్థమెటిక్ కావాలి, రీజనింగ్ కావాలి, కరెంట్ అఫైర్స్ కావాలి. వీటి మీద మాత్రమే ఫోకస్ చేసి అడుగుతారు. కానీ బీకామ్లో చదివింది ఎందుకు అడగట్లేదు అంటే మీరు అది బీకామ్ కంప్లీట్ చేసుకోవడానికి కావాల్సిన ఎలిజిబుల్ డిగ్రీ అది. ఇది ఉంటేనే మీరు ఈ సెక్టార్స్లో మీరు పార్టిసిపేట్ చేయగలరు. మీరు బీకామ్ కంప్లీట్ చేయకపోతే బ్యాంకింగ్లో పీఓ కానీ సివిల్ సర్వీసెస్లో కానీ ఎంబీఏ కానీ ఎంకామ్ కానీ దేనికి మీరు ఎలిజిబుల్ కారు. సో బీకామ్ అనేది ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పక్కా కంప్లీట్ చేయాలి కొన్ని ఎగ్జామ్స్కి కావాలంటే. సో ఎంబీఏ అయితే బీకామ్ తర్వాత ఎంబీఏ తీసుకోవడం ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను. ఎవరికైతే మార్కెటింగ్లో కానీ ఫినాన్స్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఫినాన్స్ మీద చేయాలని కానీ హెచ్ఆర్ కానీ ఇలా ఈ హెచ్ఆర్ కానీ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ ఆర్ ఫినాన్స్ మేనేజర్ లేకపోతే మార్కెటింగ్ మేనేజర్ అని ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇందులో మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇలా హెచ్ఆర్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నాం అంటే ఎంబీఏ తీసుకుని అందులో స్పెషలైజేషన్ హెచ్ఆర్ మేనేజర్, ఫినాన్స్, మార్కెటింగ్ తీసుకొని వాళ్ళు ఆ కెరీర్ వైపు వెళ్ళొచ్చు. ఎంకామ్ తీసుకొని అకౌంటెంట్స్గా వెళ్ళొచ్చు. మీరు ఎంకామ్ తీసుకొని అయితే అకౌంటెంట్గా వెళ్ళొచ్చు. బీకామ్ తీసుకొని అకౌంటెంట్ జాబ్స్ చేయకూడదు అంటే చేయొచ్చు. మీరేం చేయాలి అయితే ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే అకౌంటెంట్గా తీసుకుంటారు. లేకపోతే ఇలా ఎంకామ్ చేసి ఎంకామ్ తర్వాత అకౌంటెంట్ పోస్టులు ఏమైనా పడితే స్టేట్ పిఎస్సీస్లో కానీ సో ఆ ఎగ్జామ్స్ అయితే క్వాలిఫై అయితే మీరు అకౌంటెంట్గా వెళ్ళగలరు. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. హోప్ దిస్ వీడియో మోర్ ఇన్ఫర్మేటివ్. ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా మిస్టేక్స్